ఆర్ఎస్ఎస్ అంటున్నారు, మందకృష్ణ అంటున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ మీరు కన్ఫ్యూజ్ కాకండి, నేను కన్ఫ్యూజ్ జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? జనాన్ని కూడా చేయను. 94 లో ఆయన ఉద్యమ ప్రస్థానం జరుగుతుంది. 94 లో ఈ ఆర్ఎస్ఎస్ డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది లోక్మత్ సమాచార్ లో 22 జనవరిన. ఇందులో 25 అంశాలు ఉంటే కృష్ణ మాదిగకి ఇచ్చిన 4 అంశాలు చెప్తా. ఆర్ఎస్ఎస్ ఇచ్చింది, అతడు మోసుకొచ్చింది. అవి ఎగ్జాక్ట్ గా ఈ రోజు వరకు 2024 వరకు కృష్ణ మాదిగ ఈ ఎజెండా మీద తప్ప దేని మీద పని చేసిందంటే నాకు అడగండి. ఫస్ట్, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి. ఇది ఫుల్ఫిల్ అయింది. 2.5 లక్షలు మాలా మాదిగలు ఇతర కులాలు కూడా, అంటే మొత్తం ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మొత్తం ఎస్సీ ఎస్టీ కులాలు బ్యాక్లాగ్ పోస్టులు వాళ్లకు రాకపోవడానికి కారణం కృష్ణ మాదిగ తీసుకొచ్చిన వర్గీకరణ పోరాటం. ఓన్లీ ఎస్సీలేదు కాదు, ఏదైనా ఇప్పుడు జడ్జిమెంట్ లో ఎస్టీలు పార్టీ కాదండి. సుప్రీంకోర్టు సపరేట్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు. కొత్త జ్యుడిషియల్ సిస్టమ్ ని కనుక్కున్నారు. అసలు ఆ కేసులో పార్టీ కానటువంటి వాళ్ళకు కూడా ఆ కేసులో తీర్పులు యాడ్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారండి? వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినకుండా సుప్రీంకోర్టా ఇంకేమన్నది? ఇక్కడ నుంచి అటు పోదాం, ఇక్కడ నుండి పోదాం. ఒక పాయింట్ లో సవర్ణులు కాని కులాల మధ్య వాడు పరస్పరం కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలి. మళ్ళీ చెప్పండి. సవర్ణులు కాని కులాల మధ్య వారు పరస్పరం కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలి, అంటే పరస్పరం గొడవలు పడే విధంగా కుట్రలు పన్నాలి. ఇప్పుడు నేను ఎన్టీ రామారావు గారి సిచ్యువేషన్ చెప్పిన, ఇందిరాగాంధీ రాజకీయాలనే ఛాలెంజ్ చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు దిగి వచ్చి దళిత ఉద్యమాలకు దిగి వచ్చి సీట్లలో మాతో షేర్ చేయండి, మేము కలిసి మనం పోటీ చేద్దామనే పరిస్థితికి దిగజార్చింది దళిత ఉద్యమం. అటువంటిది నేడు 2 కులాలు బహిర్గంగా మీడియా సమక్షంలో పొట్లాడుకోవడానికి కారణం ఎంఆర్పిఎస్ ఉద్యమం కాదా? దానికి కారణం ఏంటంటే అంత బలంగా ఐక్య ఉద్యమాలు చేస్తున్నటువంటి కులాలను ఏం చేయాలా? విచ్ఛిన్నం చేయాలా, వాళ్ళు పరస్పరం కలహించుకునే విధంగా చేయాలా. సరే, మీకు ఒక మాట చెప్తా. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. 30 సంవత్సరాల ఇండస్ట్రీ. నాకు ఒక మాట చెప్పండి, సాధారణ మానవుడు కూడా పోయేసి అయ్యా నేను ఒక ఇష్యూ మీద డిమాండ్ చేస్తున్నా అంటే అది చట్టబద్ధమైన ఇష్యూ అయితే, అది రాజ్యాంగబద్ధమైన ఇష్యూ అయితే దానికి 30 సంవత్సరాలు పట్టుద్దండి. ఎలా పట్టుద్ది? ఇక్కడ నేను క్లియర్ గా చెప్తా. 30 సంవత్సరాలు పట్టుద్దా? 341 సవరించడము రాజ్యాంగానికి వ్యతిరేకము. దాన్ని సవరించాలంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే 2 ఉభయ సభల్లో బిల్లు ఆమోదించాలి. రైట్? నేను చెప్పట్లేదు, మిస్టర్ నరేంద్ర మోడీ చెప్తున్నాడు. 26 జూలై 2023 పార్లమెంట్ లో ఆర్గ్యుమెంట్ జరిగింది వర్గీకరణ విషయం మీద. రైట్? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మీద డిబేట్ జరిగింది. ఈ డిబేట్ జరిగినప్పుడు ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఎవరు మినిస్టర్ అంటే నారాయణ స్వామి. నారాయణ స్వామి ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే 2023 నండి, 23 లో పార్లమెంట్ లో జరిగిన చర్చ. ఇది రికార్డెడ్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే దేశంలోని కేవలం 7% రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణను సమర్థించినాయి కాబట్టి పార్లమెంట్ లో దీన్ని సవరణ చేయడానికి వీలు లేదు, ఇప్పట్లో పార్లమెంట్ లో సవరణ జరగదు అని బీజేపీ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ పార్లమెంట్ లో ప్రకటన చేస్తున్నాడు. నేను చెప్పే విషయం పక్కన పెట్టండి. 2023లో జూలై 26 జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ లో నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ నియమాలకు వ్యతిరేకంగా ఒక కులం మీటింగ్ వస్తున్నాడు. ఒక కులం మీటింగ్ వచ్చేసి ఆయన గవర్నమెంట్ లో క్యాబినెట్ మినిస్టరే పార్లమెంట్ లో సమాధానం ఇస్తాడు. ఆయన ఇక్కడ వచ్చేసి వర్గీకరణ చేస్తా అంటాడు. ఒక భిన్నమైన పరిస్థితి ఇది, గమనించాలా మీరు. అవును, పార్లమెంట్ అట్లనే చెప్తారు. మళ్ళీ ఆయన మీటింగ్ వచ్చి చెప్పాడు కదా, మీకు అండగా ఉంటాను, అండగా ఉంటా చేస్తానన్నాడు. ఆయన
దేని పరంగా చేయాలి? నేను ఇప్పటికీ చెప్తున్నా, మాదిగ సోదరులకు చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను మీ డిమాండ్ను ఎక్కడా అవమానిస్తలేను. మీరు కావాలంటే రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం జరిగితే మాత్రమే అవుతుంది తప్ప సుప్రీంకోర్టు దొడ్డి ద్వారానే వస్తే ఏమైతుంది? ఈయనేదో హీరో అని ప్రూవ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టి మాలల్ని మనువాదులు అన్నాడు. సరే, ఈ అంశం మీద మనం తర్వాత వచ్చిన మాలల్ని మనువాదులు అన్నారు, బాబాసాహెబ్ ను విమర్శించాడు. ఈయననే ఆ జడ్జిమెంట్ ను, ఆ డాక్యుమెంట్ ను లేదా గైడ్ లైన్స్ ను ఓన్ చేసుకుని సూపర్ హీరో అయ్యే ప్రయత్నం చేశాడు. అసలు ఈ కేసుకు కృష్ణ మాదిగకు సంబంధం ఏంటండి? దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కు మధ్య జరిగినటువంటి ఆ ఆర్గ్యుమెంట్ లో ఇతడి రోల్ ఏమన్నా ఉందా? ఇతడి రోల్ ఏమన్నా ఉందా? సరే, ఆ జడ్జిమెంట్ ఒకవేళ, నేను నిజంగా చెప్తున్నా మీ వేదిక ద్వారా, మాదిగ కులాలకు లేదా దేశంలో ఉన్న 1262 కులాల్లో ఏ ఒక్క కులానికి న్యాయం జరిగేదైనా నేను కుల ఉద్యమం చేసేవాడిని కాను. అంటే కుల ఉద్యమం చేసిన ఒప్పుకుంటారు ఇప్పటికి? కుల ఉద్యమం అంటే దానికి మీనింగ్ చెప్తా. మాలలు చేసిన సింహగర్జన ఈ దేశంలో ఉన్న 1000 ఎస్టీ కులాలకు, 1262 ఎస్సీ కులాలకు సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల మీద జరిగిన దాడి నుండి రక్షించడానికి మాత్రమే మాలలు ఉద్యమం చేసింది. సుప్రీంకోర్టు మొత్తం జడ్జిమెంట్. మీరు అడగండి. మీరు ఇక్కడ సభలు పెట్టి రెండు పీడిత కులాలు, అందరూ వర్కింగ్ క్లాసు, పేదలు, నిరుపేదలు, చదువులకు, అవకాశాలకు, మిగతా అన్నిటికీ దూరంగా ఉన్న వాళ్ళు, మీరు సభ పెట్టి ఒక కామెంట్ చేస్తారు, వాళ్ళు సభ పెట్టి ఒక కామెంట్ చేస్తారు. దీనివల్ల ఈ ప్రజలు రోజువారీగా ఊర్లలో కలిసి ఉండాల్సిన ప్రజలు ఏ పరిస్థితిలో ఉంటారు? ఈ పరిస్థితిని ఎవడు ఛాలెంజ్ చేయలేకపోయింది కాబట్టి పాపం ఏపీ పరిస్థితి చూసిన తర్వాతనే కాంశీరామ్ గారు హార్ట్ అటాక్ వచ్చింది, మరణించారు వాళ్ళు. కాంశీరామ్ గారి మరణానికి మందకృష్ణ మాదిగ కారణం. మీరు ప్రతి తీసుకొచ్చాడు కలపండి. నేను క్లియర్ గా చెప్తాను. ఎంత ఉధృతంగా లేచినటువంటి ఒక మూమెంట్ ను ఎంత బలహీనపరిచాడు ఈయన అంటే, 2 కులాల మధ్య ఒక విభజన రేఖను గీశాడు. నేనేమంటున్నా, నీ హక్కు కొరకు అది రాజ్యాంగబద్ధంగా చేస్తావా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తావా? నీ హక్కు కొరకు